ఇక బీఆర్ఎస్ నాయకుల అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహా టీవీ ఆఫీస్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహా టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దాడి జరిగిన మహా న్యూస్ ఆఫీసును మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. మహా టీవీ ఆఫీస్ పైన దాడి చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేత విద్యార్థి విభాగం నాయకులుగా కొనసాగుతున్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఒక గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేశారా? ఇంకా ఆయనతో పాటుగా ఇంకెవరైనా నాయకులను అరెస్ట్ చేశారా? ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది? ఎస్ రాజ్, మహా న్యూస్ కార్యాలయంపై దాడి కేసులో మహా న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్వి నాయకుడు, గతంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లు అక్కడ గుర్తించిన నేపథ్యంలో పోలీసులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఏదైతే నిన్న 20-30 మంది మహాన్యూస్ కార్యాలయం పైన ఒక రౌడీల్లాగా దాడులు చేశారంటూ కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో దాడుల్లో పాల్గొన్న మరికొంతమంది విద్యార్థి విభాగం నాయకులను కూడా అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు, కార్యాలయం బయట నుంచి కూడా పూర్తిగా ఒక 20-30 మంది వచ్చి రాళ్లతో కర్రలతో బయట ఉన్నటువంటి వాహనాలను పూర్తిగా అద్దాలను ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకొని వచ్చినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనం చూడొచ్చు, దాడి జరిగిన సందర్భంలో దృశ్యాలు ఎలా జరిగాయి. మొత్తం కార్లకు సంబంధించినటువంటి అద్దాలను ధ్వంసం చేస్తూ ఈడ సెక్యూరిటీ సిబ్బంది పైన కూడా కొంత దురుసుగా ప్రవర్తిస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం కార్యాలయంలో సిబ్బంది పైన కూడా దాడి చేయడంతో ఒక 2 సిబ్బందికి కూడా, మహా న్యూస్ కార్యాలయంలో పనిచేసే 2 సిబ్బందికి కూడా గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు, పూల కుండీలు కూడా చెల్లా చెదురుగా వాటిని కార్ల పైన పడివేస్తూ గనేట్ రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు కూడా మొత్తం లోపలికి చొచ్చుకొని వచ్చి ఉద్యోగుల పైన కూడా దాడి చేసే ప్రయత్నం, ఏదైతే అంటే నిరసన ప్రజాస్వామ్యంలో మీడియా పైన దాడిగా కూడా ఇటు మహా న్యూస్ కు సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి వంశీ కూడా దాడి చేసినట్టుగా మహా టీవీ సిబ్బంది ఇచ్చినటువంటి కంప్లైంట్ అంటే కేవలం గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేశారా? ఇంకెవరైనా నాయకులు అదుపులోకి తీసుకున్నారా? సో ఇప్పటిదాకా గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేశారని చెబుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఆయన పైన ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది? ఎస్ రాజేష్, ఖచ్చితంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటుగా నిన్న దాడిలో పాల్గొన్నటువంటి ఏదైతే అంటే అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బంది పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వారిపై దాడి చేసినటువంటి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పైన ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా వచ్చి దాడులు చేయడం, సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించడం, వారిపైన కూడా కొంచెం దాడులు చేసే ప్రయత్నం చేయడంతో వీరిపైన మొత్తం 331(5), 331(7), 109(1), 118(1), 126(2), 324(5), 324(6), 351(3), 79 రెడ్ విత్ 3(5) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం, ఆఫీస్కి సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది పైన దాడి చేసే నేపథ్యంలో ఈ సెక్షన్లు కూడా నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటుగా బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి నిన్న దాడిలో పాల్గొన్న మరికొంతమందిని కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, దాడులతో హత్యాకాండను ఆపలేరు, మీడియా గొంతు నొక్కలేరు అంటూ కూడా మహా న్యూస్ కార్యాలయంలో కొంత నిరసన ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలను పరిశీలించారు. సో దీనిపైన ఇప్పటికే మనం చూడొచ్చు, టీపీసీతో పాటుగా మంత్రి పొన్నం మరికొంతమంది కూడా నిన్న ఈ సంఘటనా స్థలాన్ని, కార్యాలయాన్ని పరిశీలించారు. సో మీడియా పైన దాడిగా దీన్ని పరిగణిస్తున్న నేపథ్యంలో ప్రజా సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున మహా టీవీ కార్యాలయం పైన జరిగిన దాడిని ఖండిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. మహా టీవీ పైన
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న దాడి జరిగిందని మహా టీవీ చెప్తూ మహా టీవీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత కంప్లైంట్ మేరకు ఎవరి ఆధ్వర్యంలోనైతే ఇక్కడ దాడి జరిగింది అని చెబుతున్నారో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో దాడి జరిగిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పైన కొన్ని సెక్షన్స్ పెట్టి ఆయన విచారిస్తున్నారు. సో ఎందుకు ఈ దాడికి పాల్పడాల్సి వచ్చిందనేది విచారిస్తున్నారు. సో గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటుగా నిన్న అక్కడికి వెళ్ళి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపైన కూడా కేసులు పెట్టినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. సో మనం అదే విజువల్స్లో మనం చూస్తున్నాం. నిన్న అక్కడ మహా టీవీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఈ దాడుల్ని ఖండిస్తూ మహా టీవీ సిబ్బంది అందరూ కూడా మహా టీవీ వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సో నిన్న దాడి జరిగిన తర్వాత ప్రధాని అంటే ఆ ప్రదేశాన్ని మహా టీవీ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు నిన్న పరిశీలించారు. సో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడికి చేరుకొని ఆ కార్యాలయాన్ని పరిశీలిస్తూ ఉన్నారు.